ఇప్పుడు బరంతి నింపుడు, బేస్మెంట్కి ఇటుక అందించు, ఇటుక మోయడం, గ్రానైట్ రాళ్ళు మోయడం ఇట్లాంటి పనులకి ఉపాధి హామీ కింద పనిచేస్తారు. సో బేస్మెంట్ దాకా ఒక 40 రోజులు, పైకప్పు వాక ఒక 50 దినాల పని కేటాయించనున్నారు. ఒక ఉపాధి హామీలో భాగంగా ఒక్కో కుటుంబానికి నిర్దేశించిన 120 రోజుల పని దినాల్లో గరిష్టంగా 90 రోజులు ఇళ్ల నిర్మాణ పనులకు కేటాయించినారు. జనరల్గా అయితే 120 రోజుల పని దినాలు ఉంటాయి కదా, దాంట్లో ఒక 90 రోజులు మాత్రం ఈ ఇందిరమ్మ ఇండ్ల పని దినాలకు వినియోగించుకునేటట్టు కేటాయిస్తారట. ఇప్పటికే 90 రోజుల్లో 20-30 పని దినాలు పూర్తి చేసిన ఉపాధి కూలీలకు వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఆ రోజులను లెక్కించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది. ఉపాధి హామీ మార్గదర్శకాల మేరకు ఇంటి నిర్మాణంలో పాల్గొనే కూలీలకు పనిచేసిన రోజులు డబ్బులు ఖాతాల్లో జమ చేయనున్నారు. నైపుణ్యం లేని కూలీ పనులకు మరి దేని వాడతారు ఈ పనులు? ఇప్పుడు సెంటరింగ్ పనులకు, మేస్త్రి పనులకు దానికి వాడరు. నైపుణ్యం లేని కూలీలకు కూడా ఇంటి పనుల్లో అవకాశం కల్పించింది. ఉపాధి కూలీలు ఇంటి నిర్మాణానికి సంబంధించి పునాది తవ్వకం, బేస్మెంట్ నిర్మాణం, బరంతి నింపడం, గోడల నిర్మాణ పనులు, ఇటుకలు మోయడం, వాటర్ క్యూరింగ్ అంటే నీళ్లు పట్టుడు గోడలకి వంటి పనులు చేస్తే కూడా ఉపాధి హామీ కింద వేతనం చెల్లించనున్నారు. ప్రభుత్వ నిర్ణయం ద్వారా ఎక్కువ మందికి లబ్ధి చేకూరే అవకాశం కూడా ఉంది. అయితే దీని మీద ఇంకా పూర్తి స్థాయిలో గైడ్లైన్స్ అనేది రావాలని అంటున్నారు డిఆర్డీఓ మెదక్ జిల్లా అధికారి. సో ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్కు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీనికి సంబంధించి స్పష్టమైన విధి విధానాలు ఇంకా మాకు అందలేదు. అవి రాగానే గైడ్లైన్స్ మేరకు లబ్ధిదారులకు ప్రయోజనాలు చేకూర్చేలా చర్యలు తీసుకుంటామంటారు. సో మొత్తానికి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు సంబంధించి అయితే ఈ ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయడంతో ఇక వాళ్ళకు కూలీల కొరత కూడా తగ్గే అవకాశం అయితే ఉంది సార్.